అత్యద్భుతమైన పద్యాలు కొన్ని కనపడతాయి. ఇందులో చివాట్లు పెట్టేటువంటి పద్యం కూడా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అది పార్థివులైనటువంటి వాళ్ళు, రాజులైనటువంటి వాళ్ళు కూడా వింటే కొంచెం బాధపడాలి. బాధపడేటువంటి లక్షణం ఉన్నట్లయితే చవన మహర్షికి అతడు అన్ని రకాలుగాను తన రాజ్యం మొత్తం అంతా ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు వచ్చినటువంటి ముని చెబుతూ ఉన్నాడు, 10,000 ఇత్తువే, 15,000 ఇచ్చేసాయి, అందరికీ పంచిపెట్టేసాయి. ఏదో పథకం పెట్టి 15,000 పంచిపెట్టేసాయి మొత్తానికి. 10,000 ఇత్తువే, 1,00,000 ఇత్తువే, ఆపై రాజ్యమే ఇత్తువే. రాష్ట్రంలో అంగుళం భూమి కూడా మిగలకుండా అందరికీ పట్టాలు ఇచ్చేసాయి, మొత్తం అందరికీ దానాలు చేసాయి. ఇది నీ సొంతను కొంటివా, ఎవడబ్బా సొమ్మని నువ్వు దానాలు చేస్తున్నావయ్యా? ఈ చవన మహర్షిని కొనుక్కోవడానికి నువ్వు నీ రాజ్యం అంతా ఇచ్చేస్తాను, 1,00,000 ఇచ్చేస్తాను, కోట్లు ఇచ్చేస్తాను, ఎవడ సొమ్ము ఇది? ప్రజల డబ్బు సుమా. ప్రజలదే ఇందున్న మొత్తము సంపదకు నీ ఒక ధర్మకర్తవు. ప్రభు అయినటువంటి వాడు ప్రజల యొక్క ధనానికి, ప్రజల యొక్క భూమికి, రాష్ట్రానికి, దేశానికి ఒక ధర్మకర్త మాత్రమే. పాలించుటే